శ్రీనివాసం శ్రియాధ్యాసితవత్ససం శ్రితచేతనమందారం శ్రీనివాసం భజే. ఉక్కు నగరంలో లోకరక్షణార్థము ఈ యొక్క ఉక్కు నగర శ్రేయస్సు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసము ఈ పరాభవనామ సంవత్సర ఉగాది రోజున లోకరక్షణార్థము శ్రీభూ సమేత శ్రీనివాస కళ్యాణాన్ని ఈరోజు తలపెట్టి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఈ శ్రీనివాస ప్రభువు ఈ యొక్క ఉక్కు నగర ఉద్యోగస్తులు, ఉక్కు నగర పారిశ్రామ వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెంది వారి యొక్క చిన్న చిన్న ఇతిబాధలు ఏమున్నా కూడా తొలగి ఈ యొక్క నగరము సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉక్కు నగర అసోసియేషన్స్ వాళ్ళు తలపెట్టి ఉన్నారు. అది యుగానికి ఆదిగా చెప్పబడుతున్నటువంటి ఉగాది రోజున శ్రీ పరాభవనామ సంవత్సర రోజున ఈ యొక్క కళ్యాణాన్ని తలపెట్టడము ఆనందదాయకము. ఈ యొక్క నగరం అంతా కూడా సస్యశ్యామలముతో రక్షింపబడాలని చెప్పి ఆ శ్రీనివాస ప్రభువును కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరాభవనామ సంవత్సరం అనగానే పరాభవాలు అని అనుకుంటుంటాము. పర అంటే ఆదిశక్తి స్వరూపము, భవ శివస్వరూపము అంటే మంగళాన్నిచ్చే విధంగా చెప్పబడుతుంది. కనుక అందరికి కూడా ఈ సంవత్సరము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే కొన్ని ఇబ్బందులు కలిగినా, యుద్ధ వాతావరణాలు కలిగినా కూడా మన భారతదేశ ఔన్నత్యము ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పడంలో అతిశయం కాదు. ఈ యొక్క అన్ని యుద్ధ వాతావరణం ఉన్నా కూడా మన భారతదేశం మటుకు సుఖశాంతులతో వెలుగుతుందని చెప్పగలుగుతుంది. అలాగే రాష్ట్రము, దేశము కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉపరిపాలన అందించబడుతుంది మన దేశం అంతా కూడా.